మనకంటే తక్కువ జనాభా కలిగినటువంటి తెలంగాణలో మనకంటే ఎక్కువ మెడికల్ సీట్లున్నాయి. మనక వాళ్ళకంటే తర్వాత ఏది అంతకుముందే ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు సీట్లను కోల్పోవడానికి కారణం మన రాజకీయ స్వార్థం. పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నోటికొస్తున్న ముద్దని తీసేసి ప్రైవేట్‌కి ఇచ్చేయడం ఒక ఎత్తయితే, మెడికల్ సీట్లు పెంచుకోవడానికి కూటమి ప్రభుత్వం పైన మందే, ఇక్కడ మందే. వాళ్ళసలు కాదనే ప్రసక్తే లేదు. అట్లాంటి దాన్ని మన చేజేతులారా సీట్లు తగ్గించుకోవడం అటు పాడేరులో, ఇటు పక్కన పులివెందుల్లో జరిగినటువంటి దాష్టీకం. ఇదే నిన్న జగన్ దగ్గరికెళ్ళి ఒక స్టూడెంట్ ఆవేదన వ్యక్తం చేసింది. పూజిత అనేటటువంటి అమ్మాయి పులివెందులకు చెందినటువంటి నాగసుందర్ రెడ్డి, ఆయన కుమార్తె పూజితలు వెలమవారిపల్లె క్రాస్ దగ్గర జగన్‌ని కలిశారు. నీట్‌లో తన కుమార్తెకి 467 మార్కులు వచ్చినాయి. 2, 3 మార్కులు తేడా తన కుమార్తె మెడికల్ సీట్ కోల్పోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెలాగా అనేక మంది వైద్య విద్య కోసం కష్టపడి చదివిన బాబు తీరు వల్ల ఫలితం పొందలేకపోయారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు, పాడేరు మెడికల్ కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ఈ 2 మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే పూజిత లాంటి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లు అయ్యేవారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం మీద 17 మెడికల్ కాలేజీలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి వైద్య విద్యను అందించే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.